ఏపీ ఆర్థిక రాజధాని విశాఖను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన ఈ క్రమంలోనే విశాఖ గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే విశాఖపట్నం మెట్రో ప్రస్తావన తీసుకొచ్చారు. అహ్మదాబాద్ విశాఖపట్నం మెట్రోలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణకు మాత్రం ఆమోదం తెలపడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండే విశాఖకు కూడా మెట్రో ఇచ్చారు. మనకి ఇవ్వలేదంటూ విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించారు. మెట్రో రైళ్లకు సంబంధించి హైదరాబాద్ కంటే దేశంలోని ఇతర నగరాలు ముందున్నాయన్నారు సీఎం. ఇటీవల కూడా విశాఖ, అహ్మదాబాద్ మెట్రోలకు అనుమతి ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రోను ఆపిందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగిస్తోందని మండిపడ్డారు. మరోవైపు విశాఖపట్నంతో పాటుగా విజయవాడలో మెట్రో రైళ్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్రానికి పంపించింది. విశాఖలో మొదటి దశలో 46 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పించారు. 3 కారిడార్లలో 42 స్టేషన్లతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ల నుంచి కొమ్మాది వరకు నిర్మించే కారిడార్లో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో రైలు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే తాజా సమాచారం ప్రకారం 13 కిలోమీటర్ల మేరకు డబుల్ డెక్కర్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. గుజరాత్ కోటాలిస్తే గుజరాత్ కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్ లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది గత ఉంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత ఎంత ఉంటుంది గత ఉంటుంది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి.